చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. 2026 సంవత్సరంలోకి మొదటి దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఈ ఆయుష్కాలం నీ కృపావరమే, నీ దయ మా మీద, నీ వాత్సల్యమును బట్టి, నీ ప్రేమను బట్టి మాకు ఇంకొక సంవత్సరాన్ని అనుగ్రహించావు. మంచి వాళ్ళమని కాదు, నీతిమంతులమని కాదు, కానీ కేవలం నీ యొక్క ప్రేమ చేత పరిశుద్ధులుగా నీ రక్తంలో కడుక్కొని నీతిమంతులుగా నీ విశ్వాసంలో, నీ వాక్యంలో, నీ ఆత్మలో తీర్చాలని నీవు నిలబెట్టిన దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకునేటట్లు కృప చూపించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుగానే నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి తీసి ఎవరన్నా చదవండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు నిలుచునే మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. చూసారా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన గ్రంథాన్ని ఎప్పుడో మనకు వీలైనప్పుడు, పండగ వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు చదవడానికి దేవుడు ఆ గ్రంథాన్ని మనకి ఇవ్వలేదు. ఇది ఆచారం కొరకు ఇవ్వబడిన గ్రంథం కాదు బైబిల్. కాబట్టి రాత్రి పగలు బైబిల్ విని చదవమంటే అర్థం ఏంటి? బైబిల్ చదవడం అనేది ఆచారానికి, పండగకి సంబంధించింది కాదు. బైబిల్ అనేది ప్రతిరోజు చదవలసిన గ్రంథము అనేది మనకు అర్థం అవ్వాలి. కొంతమంది ఆరోగ్యం బాగలేకపోతే తల కింద పెట్టుకుంటారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు తీస్తారు. సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు, కొన్ని చర్చిల్లో సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు తీస్తారు. ఏమా, బైబిల్ మొత్తంలో ఒక వచనమేనా దేవుడు నీతో మాట్లాడేది సంవత్సరానికి? అయితే ఆ పాస్టర్ గారిని మీరేం అడుగుతారంటే, సంవత్సరంలో ఒకసారి మీ చర్చికి వస్తాం, బైబిల్లో ఒక వచనం మీరు మాకు ఇచ్చే పని అయితే సంవత్సరానికి ఒకసారి మీ చర్చికి వస్తాం అంటే మాట్లాడలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ అనేది ఆచారం కోసం ఇవ్వబడిన గ్రంథం కాదు. ప్రతి దినము దివారాత్రము చదవవలసినంత ముఖ్యమైన గ్రంథం. ఆచారం కాదు, బైబిల్ చదవడం ఆచారం కాదు. పండక్కి చదవకూడదు, అవసరమైనప్పుడు చదవకూడదు. బైబిల్ అనేది ఎంత ముఖ్యమైనదంటే, మనిషి పుట్టినప్పటి కానించి, తల్లి గర్భంలో పుట్టినప్పటి కానించి ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రతిరోజు చదవవలసిన గ్రంథము, పాటించవలసిన గ్రంథము బైబిల్. కాబట్టి బైబిల్ పండగ చేసుకొనడానికి దేవుడు మనకి ఇవ్వలేదు, ప్రతిరోజు చదవడానికి, వినడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఓకేనా? నెంబర్ 1. నెంబర్ 2, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో 1-2 వచనాల్లో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు దివారాత్రము బైబిల్ని ధ్యానించమన్నాడు. అంటే బైబిల్ అనేది ఆచారం ప్రకారము, పండగకో, అవసరానికో చదివే గ్రంథం కాదన్నమాట. బైబిల్ అనేది ప్రతిరోజు చదువుకొని మనము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం తెలియచేయాలనుకున్నాడో తెలుసుకోవాల్సిన గ్రంథమే బైబిల్. కాబట్టి పండగకి బైబిల్ని మీరు చదవబాకండి,
పండగ చేసుకునే వారిలో మీరు కలవబాకండి. మనం ప్రతిరోజు బైబిల్ చదివేటటువంటి భక్తులం, ప్రతిరోజు బైబిల్ చదవాల్సిన అటువంటి వారమై ఉన్నాం. నెంబర్ 2 లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం అమ్మా చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థించుటమా ప్రార్థన చేయుచుండవలెను. చూసారా, దేవుడు ఏమంటున్నాడంటే విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఎప్పుడన్నా బాగలేనప్పుడు కాదు చేసేది ప్రార్థన, ఎప్పుడన్నా ఆనందం వచ్చినప్పుడు మాత్రమే కాదు చేసేది ప్రార్థన. సమయమందును అసమయమందును రాత్రి పగలు బైబిల్ చదవాలి, రాత్రి పగలు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఆచారం కాదు, ప్రార్థన అనేది పండగొచ్చి చేసేది కాదు, ప్రార్థన అనేది అవసరమైనప్పుడు చేసేది కాదు. చూడండి, దేవుడు బైబిల్ని మనకు ఆచారాల విధానంలో ఇవ్వలేదు, ప్రతి దినము ఆచరించేదిగా పాటించేదిగా మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన అనేది రెండవదిగా ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రార్థన మనం ఎప్పుడు చేయాలంటే మంచం మీద నుంచి లెగవంగానే నువ్వు చేయాల్సిన పని, మొట్టమొదటి పని ప్రార్థన. ప్రార్థనకి పండగ కాదు, ప్రార్థనకి మనిషితో పని లేదు, దేవునికి మనతో పని, మనకు దేవునితో పని, మనిద్దరికి దేవునికి మనకి సంబంధించిన విషయం ఇది ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవుడికి మనం చెప్పడం, వాక్యం అంటే దేవుడు మనకు చెప్పడం. కాబట్టి రెండోది, ప్రార్థన అనేది ఆచారంలో పెట్టద్దు, ప్రార్థన అనేది అప్పుడప్పుడు చేయొద్దు, ప్రార్థన అనేది పండగకి చేయొద్దు, ప్రార్థన అనేది నిత్యము చేయవలసింది. మొట్టమొదటిది బైబిల్ అనేది నిత్యము చదవలసింది, బైబిల్ అనేది నిత్యము వినవలసింది. కాబట్టి ఆచారం ఏదో, నిత్యం చేయవలసింది ఏదో మనం తెలుసుకుంటున్నాం. మూడవది, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవన వారు తీసినారు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూడండి ఒకసారి, మీరందరూ తెల్ల డ్రెస్ వేసుకుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది సార్, దగ్గ వెలుగుతున్నట్లుగా ఉంది. ఓకేనా? వైట్ రంగు బాగుంటుందా? బాగుంటది. ఇదే వైట్ హృదయం లోపల ఉంటే, ఇదే తెలుపుతనము, ఇదే పరిశుద్ధత హృదయం లోపల ఉంటే ఆ మనిషి ఇంకెంత బాగుంటాడు. దేవుడు మనిషిని చేసినప్పుడు, చిన్న బిడ్డను చేసినప్పుడు తెలుపు అనగా పరిశుద్ధతలో చేశాడు. కనుక చిన్న బిడ్డలు చూసినప్పుడు వాళ్ళు ఎంత నీతిగా, ఎంత మంచిగా, ఎంత పరిశుద్ధంగా ఉంటారో తెలుసా కదా, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 3వ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, మారు మనస్సు అంటే లేదా మనం ఇంటికి ఏదన్నా పండగ వచ్చినప్పుడు ఇంటికి రంగులు వేస్తుంటాము, మన ఒంటికి కొత్త బట్టలు వేస్తుంటాం. అది మారు మనసు కాదు. మారు మనసు అంటే ఇంటికి కొత్త పెయింట్లు వేయడం కాదు. మారు మనసు అంటే ఒంటికి కొత్త బట్టలు వేయడం కాదు. మారు మనసు అంటే ఏంటంటే మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క నీతితో అలంకరించడమే మారు మనస్సు. తెల్ల హృదయం, శుద్ధ హృదయం. కాబట్టి మనం మనసు మార్చుకోవడానికి చాలా మంది క్రిస్మస్ రోజు మనసు మార్చుకుంటారేమో, కొంతమంది జనవరి రోజు మనసు మార్చుకుంటారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనసు మార్చుకోవడానికి నీకు తేదీ అవసరం లేదు. మనసు మార్చుకోవడానికి నీవు పాపివని, యేసుక్రీస్తు రక్షకుడని ఎరిగిన రోజు, విన్న రోజు వెంటనే చేయవలసిన పని మారు మనస్సు. కాబట్టి మారు మనస్సు అనేది ఆచారం కాదు. కొంతమంది అడుగుతుంటే నేను చెప్తాను, మేము కొంతమంది అడిగినప్పుడు వాళ్ళే చెప్తారు తెలుసా, అయ్యా క్రిస్మస్ కి మానేస్తాం, 31st మానేస్తానంటే ఇంకా ఆ రోజు నుంచి
నేను తాగనంటాడు, కానీ 29వ తేదీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి మన చర్చిలో, మన సంఘంలోనే, మీకు తెలుసు, రేపు ఆదివారం వస్తానన్నాడు, శనివారానికి అతను చనిపోయాడు. రేపు ఆదివారం వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకుంటా అన్నాడు, శనివారానికి అతను చనిపోవడం జరిగింది. కాబట్టి మారు మనస్సు అనేది ఆచారం కాదు, మార్పు పొందడం అనేది మన పండగ చేసేది కాదు. ఏ క్షణాన మన జీవితం అంతమైపోతుంది, ఏ క్షణం వరకు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మారు మనస్సు అనేది పండగ పెట్టుకోబాకండి, మారు మనస్సు అనేది పెళ్లికి పెట్టుకోబాకండి. కొంతమంది బాప్తిసం తీసుకోమంటే పెళ్ళప్పుడు తీసుకుంటారులే, కొంతమంది బాప్తిసం తీసుకోమంటే ఉద్యోగం వచ్చినప్పుడు తీసుకుంటారులే, కొంతమంది బాప్తిసం తీసుకోమంటే ఆ పని పిల్లలు పుట్టినప్పుడు తీసుకుంటారులే అంటారు. మారు మనస్సుకి, నీ కార్యానికి, నీ జన్మకి, తేదీకి లేదా పండక్కి సంబంధం లేదు. ఇవన్నీ కూడా నేను ఆచారం కానిది చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నామంటే ఆచారంలో పెడుతున్నాం. అందుకే మన జీవితాలన్నీ కూడా ఒక మోషేలాగా, ఒక దావీదులాగా, ఒక రూతులాగా లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఎవ్వరూ కూడా ఆచారాలు పాటించలేదండి, ఆచారాలు పాటించలేదు. కేవలం ఈ లోకంలో ఉన్న అబద్ధ బోధకుల వలన వచ్చిన ఈ తప్పుడు బోధల వలన మనకు ఆచారాలు దొరికాయి తప్ప, బైబిల్ నిత్యం చదవలసింది, ప్రార్థన నిత్యం చేయవలసింది, మంచి జీవితం నిత్యం బతకాలి, మంచోడుగా ప్రతిరోజు బతకాలి. కొంతమంది 40 రోజులు మాల వేస్తుంటారు, 41వ రోజు సిగరెట్ బీడి తాగుతావా? మారు మనస్సు అంటే 40 రోజులది కాదు, మారు మనస్సు అంటే జీవితాంతం ఉండేది, ఈ లోకంలో ఉన్నంత వరకు ఉండేదే మారు మనస్సు. ఓకేనా? తర్వాత ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొలుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. చూసారా? కొంతమంది చర్చిలకి మానేస్తున్నారంట, కొంతమంది ప్రార్థనకి మానేస్తున్నారంట. అంటే అర్థం ఏంటి? కొంతమంది అప్పుడప్పుడు చర్చిలకు వస్తారంట, కొంతమంది పండగకి చర్చిలకు వస్తారంట, కొంతమంది బాధలేనప్పుడు మాత్రమే చర్చికి వస్తారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చర్చికి రావడం అనేది ఆచారం కాదు. వింటున్నారా బాగా? చర్చికి రావడం అనేది ఆచారం కాదు. చర్చికి ఇవన్నీ చెబుతున్నవన్నీ కూడా నిబంధనలు. దేవుడు మనిషితో చేసుకున్న నిబంధన, ఇది ఒడంబడిక, ప్రమాణాలు. మందిరానికి రావడం అనేది జనవరి 1కి మందిరం రావడం కాదు, క్రిస్మస్ కి మందిరం రావడానికి కాదు. మీలో చాలా మంది చూడండి, ప్రేమ దేవుడు బిడ్డలారా, మనలో చాలా మంది చూడండి క్రిస్మస్ కి కనబడతారు, జనవరికి కనబడుతున్నారు. అంటే వీళ్ళు పండగకు వచ్చే క్రైస్తవుల, పండగకు వచ్చే క్రైస్తవులు పరలోకానికి ఎలా వెళ్తారండి? ఏం నేర్చుకుంటారు పండగకు వచ్చేవాళ్ళు? పండగ కోసం వస్తారా, ప్రభు కోసం రావాలా? పండగ వచ్చిందని కొత్త బట్టలు వేసుకుంటున్నావా? యేసు నిన్ను రక్షించాడని కొత్త బట్టలు వేసుకుంటున్నావా? యేసు నిన్ను రక్షించాడని ఇంటికి రంగులు వేస్తున్నావా? డబ్బులు ఉన్నాయని పండగ వచ్చిందని ఇంటికి రంగులు వేస్తున్నావా? కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, మందిరానికి రావడం అనేది ఆచారం కాదు. మీరు ఇంతవరకు ఈ మాటలు లోకంలో చూస్తున్నారు, ఈ ఆలోచనలు లోకం చూస్తున్నారు. మీరు క్రిస్మస్ పండుగ వస్తుంది, చర్చికి వెళ్ళాలి, జనవరి పండుగ వస్తుంది, చర్చికి వెళ్ళాలి, ఈస్టర్ వస్తుంది, చర్చికి వెళ్ళాలి. ఇదంతా కూడా తప్పు, ఇదంతా బైబిల్లో లేదు. దేవుడు బైబిల్లో మనకేం తెలియజేస్తున్నాడంటే నిత్యము చేయవలసిన నిబంధన మనకి ఇచ్చాడు, నిత్యము పాటించవలసిన నిబంధన మనకి ఇచ్చాడు. కాబట్టి మందిరానికి రావడం అనేది ఆచారం కాదు, మందిరానికి రావడం అనేది నిత్యము చేయవలసినటువంటి బాధ్యత. ఓకే, ఇంకో వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము మనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయు
భక్తి. భక్తి అంటే ఏమనుకుంటున్నారు? భక్తి అంటే ప్రతిరోజు చేయవలసిందండి. ఏంటది భక్తి అంటే? చెప్తాను. తెల్ల వస్త్రాలు వేసుకున్నాం కదమ్మా, మనం తెల్ల వస్త్రాలు వేసుకున్నాం కదా. ఈ తెల్ల వస్త్రాలు వేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, ఎక్కడన్నా మరక లేదంటే ఎక్కడన్నా నూనె ఎక్కడన్నా దుమ్మున్న చోటకి వెళ్తామా వెళ్ళము. వెళ్ళగానే ఆ మరక అంటుకుంటుందేమో, మనం ముందు బట్టల వైపు చూసుకుంటా ఉంటాం, ఎక్కడన్నా మరక అంటుకుంటుందేమో, ఎక్కడన్నా మసి అంటుకుంటుందేమో అని చెప్పి మనం కొత్త తెల్ల డ్రెస్ వేసుకున్నప్పుడు చూసుకుంటుంటాం కదా. ఆత్మీయ జీవితంలో ఏంటంటే, మన హృదయంలోకి ఒక అబద్ధము కానీ, ఒక బూతు మాటలు కానీ, ఒక వ్యభిచారపు ఆలోచనలు కానీ, ఒక దొంగతనములు కానీ, లోక సంబంధమైన ఏ ఆలోచనలు మన హృదయములకు అంటకుండా చూసుకోవడమే ప్రతిదినము భక్తి. భక్తి అనేది ఆచారం కాదు. భక్తి అనేది నిత్యము తన హృదయాన్ని పరిశుద్ధంగా చూసుకోవడమే భక్తి అంటే. కాబట్టి చూసారా, విన్నారా? మనమేమో లోకంలో పండుగలు చూస్తున్నాం, లోకంలో ఆచారాలు చూస్తున్నాం, కానీ దేవుడిచ్చిన వాక్యములో దేవుని మాట మాత్రం వేరేగా ఉంది. కాబట్టి దేవుడికి హృదయంలో చాలా బాధ కలిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన మనసులో ఒకటి అనుకుంటే మనుషులందరేమో ఇంకోటి చేస్తున్నారు. అన్యుల సంగతి పక్కన పెట్టేస్తే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే దేవుని మనస్సును తెలుసుకోకుండా, ప్రేమ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు యేసయ్య ఈ రోజు గాని వస్తే, యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట నేను నీతిమంతుడుగా తీర్చగలడా? నువ్వు నీతిమంతుడు అని దేవుడు చెప్పగలడా? అది కదా మనం సంపాదించుకోవాల్సింది. మనం పరలోకం వెళ్ళడానికి కావాల్సిన మనకి క్యారెక్టర్ కదా. పూడి గుడిసెలో ఉంటే ఏంటి, బంగారం ఇంట్లో ఉంటే ఏంటండి? నీ హృదయం బాగుంటే చాలు. పరలోకానికి వెళ్ళడానికి కావాల్సింది మారు మనసు కదండి. ప్రేమ దేవుడు పెట్టారా? మనం పండగ చేస్తే బాగుంటుందా, దేవుడు పండగ చేస్తే బాగుంటుందా? ఒక విషయంలో చూపిస్తాను చూడండి బాగా. మనం పండగ చేస్తే బాగుంటుందా, దేవుడు పండగ చేస్తే బాగుంటుందా చూద్దాం. లూకాసు వార్త ఒకసారి రండి. లూకాసు వార్త 15వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ట్రై చేస్తున్నాడు దేవుడు. జాగ్రత్త. ఇదంతా మీకు తెలిసిన సందర్భమే. నేను జస్ట్ వివరిస్తాను. 11వ వచనం నుంచి 21వ వచనం లోపల ఏముంటుందో నేను మీకు చెప్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. అయితే చిన్నవాడు ఏం చేస్తాడంటే, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇమ్మని చెప్పని తండ్రిని బాగా ఇబ్బంది పెట్టి బలవంతం చేసి తన ఆస్తి తను తీసుకెళ్ళిపోతాడు. ఓకే, తన ఆస్తి తాను తీసుకెళ్ళిపోయి ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే పండగ చేసుకుంటాడు. మనకు అర్థం కావాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పండగ చేసుకుంటాడు. ఇదిగో బట్టలు కొనుక్కుంటాడు, తాగాల్సింది తాగుతాడు, చూడాల్సింది చూస్తాడు, చేయాల్సింది చేస్తాడు. లోక భాషలో మాట్లాడాలంటే ఈ చిన్న కుమారుడు దేవుని దగ్గర తండ్రి దగ్గర ఆస్తి మొత్తం తీసుకొని పండగ చేస్తాడు. ఓకేనా? పండగ చేసిన తర్వాత కొంతమంది అప్పులు చేసి పండగ చేస్తారు, కొంతమంది అప్పులు చేసి బట్టలు కొనుక్కుంటారు, కొంతమంది అప్పులు చేసి రకరకాల పిండి వంటలు కొనుక్కుంటారు, కొంతమంది అప్పులు చేసి ఇంటికి రంగులు వేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి అప్పు మిగులుతుంది, కట్టాల్సింది మిగులుతుంది కదా. అలాగే ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి మొత్తం తీసుకొని పండగ చేసుకోవాలనుకొని లోకంలో పండగ చేసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి. ఓకే, అయిపోయిన తర్వాత అతనికి తినడానికి సక్రంగా తిండి ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు ఈ యొక్క చిన్న కుమారుడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏమైనా ఆలోచిస్తున్నా చూడండి ఒకసారి. 17వ వచనం చదవండి. 16 నుంచి చదువుదాం. వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క
ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఇక్కడ మనం గమనిస్తే డబ్బులు మొత్తం తెచ్చుకున్న డబ్బులంతా అయిపోయింది. ఆ చిన్న కుమారుడు యొక్క పరిస్థితుల్లో పండగ చేసేసుకున్నాడు, మొత్తం అయిపోయింది. డబ్బులంతా అయిపోతే ఇప్పుడు ఆకలేస్తుంది. డబ్బులంతా అయిపోతే ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అతను ఎవరు కూడా చూడడం లేదు. అప్పుడు అతనికి ఒక బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందంటే, అయ్యో, నా తండ్రి దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, నా తండ్రి దగ్గర నేను ఉన్నప్పుడు నాకు ఏ దిగులు, ఏ చింత లేకుండా నా తండ్రి నన్ను చూశాడు, నేను బ్రతికాను కదా, నేను ఇష్టానుసారంగా బతకదాం, పండగ చేసుకుందాం అని చెప్పని నేను వచ్చేసేసరికి నా బ్రతుకు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పని అతనికి నిజం తెలియవస్తుంది. చూడండి, కుమారుడు పండగ చేసుకోవాలనుకున్నప్పుడు కుమారుడికి నష్టం కలిగింది, కుమారుడికి బాధ కలిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చిన్న కుమారుడు, ఈ చిన్న కుమారుడు లాగా మనం పండగ చేస్తున్నామేమో, దేవునికి విరుద్ధంగా మనం బ్రతుకుతూ పండగ చేస్తున్నాం, బట్టలు కట్టుకుంటున్నాం, ఇంటికి రంగులు వేసుకుంటున్నాం, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ మనం లోకంలో బాధలు పడుతున్నామేమో. కాబట్టి మనం చేసుకున్న పండగ దండగ అవుతుంది. ఈ కుమారుడు చేసుకున్న పండగ దండగైంది. నేను తను మీకు చెప్పాను, తండ్రి చేసుకున్న పండగ ఎలాగ ఉంటుంది, కుమారుడు చేసుకున్న పండగ ఎలాగ ఉంటుందంటే, కుమారుడు చేసుకున్న పండగ దండగ అయిపోయిందండి. ఈ కుమారుడు తిని తాగి సంతోషించాలనుకున్నాడు లోకంలో ఆస్తితో, కాబట్టి అది దండగయింది. ఓకే, ఇప్పుడు తండ్రి చేసుకున్న పండగ మీకు చూపిస్తా. కుమారుడు మారు మనసు వచ్చేసింది, కుమారుడికి బుద్ధి వచ్చేసింది. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో తెలిసిపోయింది. ఇప్పుడు మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు, దేవుడి దగ్గరకు వచ్చేస్తున్నాడు. అక్కడ ఏం చెబుతుంది, అతను రాగానే 21 నుంచి చదవండి, 20 నుంచి చదువుతాను. 20 నుంచి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. చూసారా, ఇప్పుడు ఫస్ట్ ఏమో కుమారుడు పండగ చేసినప్పుడు కుమారుడికి ఏమో నష్టం కలిగింది, బాధ కలిగింది. కానీ ఇప్పుడు తండ్రి పండగ చేస్తున్నాడు. కుమారుడిని చూడంగానే, కుమారుడు మారు మనసు పొందిన కుమారుడు రాగానే తండ్రి ఏం చేస్తున్నాడంటే, దాసులను పిలిచి, పనులను పిలిచి, ఇదిగో నా కుమారుడికి మంచి వస్త్రాలు వేయండి అన్నాడు. తర్వాత వీనికి చేతికి బంగారు ఉంగరం పెట్టండి అన్నాడు. తర్వాత వారి పాదాలకి చెప్పులు తొడిగించండి అన్నాడు. తర్వాత మనం కొవ్విన దూడను వధించి తిని సంతోషపడదాం అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. కుమారుడేమో డబ్బు తీసుకెళ్ళిపోయి లోకంలో ఉన్న వాటికంతా ఖర్చు చేసి కుమారుడు చేసుకున్న పండగ దండగైంది. ఇప్పుడేమో తండ్రి ఇంట్లో పండగ చేసుకుంటున్నాడు, కుమారుడు వచ్చాడని చెప్పని. ఈ పండగ, తండ్రి చేసుకున్న పండగ ఏమైందంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, చెడిపోయిన కుమారుడు బాగయ్యాడు, నరకానికి వెళ్ళాల్సిన కుమారుడు పరలోకానికి సిద్ధపడ్డాడు. కాబట్టి తండ్రి చేసుకునే పండగ చూడండి ఎంత బాగుందో. ప్రేమను కోరుకుంటున్నారా, లూకాసు వార్తలో అదే రాసి ఉన్నది. లూకాసు వార్తలో ఏమని రాసి ఉంటుంది అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు
ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. చూసారా, దేవుడంట పరలోకంలో పండగ చేసుకుంటాడంట. ఎప్పుడు ఏం పండగ చేసుకుంటాడు? భూమి మీద ఒక సాతాను చేతిలో నుంచి ఒక వ్యక్తి విడిపింపబడితే పరలోకంలో దేవుడు దేవదూతల ఎదుట పండుగ చేసుకుంటాడు. ఒక పాపి మారు మనసు పొందితే, ఒక పాపి చెడు జీవితాన్ని వదిలేస్తే పరలోకంలో దేవుడు పండగ చేసుకుంటాడు. ఏమండి, దేవుడు చేసుకునే పండగ ఏమో ఒక మనిషి బాగుపడితే చేసుకునే పండగ, కానీ మానవులైన మనం భూమి మీద చేస్తున్న పండగలేమో ఇంటికి రంగులేయడం, ఒంటికి హంగులేయడం, పాపం వదలకుండానే సంతోషించడం. గుర్తుపెట్టుకోండి, పాపం విడిచిపెట్టకుండా చిన్న కుమారుడు పండగ చేసుకున్నప్పుడు ఆ పాపము అతన్ని బంధకాల్లో, సమస్యల్లో ఉంచింది. ఎప్పుడైతే ఆ పాపను విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చాడో, తండ్రి అప్పుడు పండగ చేసుకున్నాడు. ఆ పండగ సూపర్ గా ఉంది, ఆ పండగ మేలుగా ఉంది, ఆ పండగ అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి దేవునికి మనం పండగ చేసేటటువంటి వారుగా మనం ఉండగలిగితే మంచిది. ప్రేమ దేవుని పిల్లల, ఈ 2026 సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీవు తండ్రి పరలోకంలో పండగ చేసుకొని సంతోషించేవారుగా ఉన్నావా, లేక నువ్వు పండగ చేసుకుంటున్నావా? తండ్రి ఏమన్నా అవని అని చెప్పాను. ఆ చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకెళ్లిపోయినప్పుడు తండ్రి చాలా బాధపడుతుండేవాడు ఇంటికాడ. అయ్యో, నా కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడే, నాకు దూరం అయ్యాడే, ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలా తింటున్నాడో లేదో, ఆరోగ్యంగా ఉంటున్నాడో లేదో, అన్ని సమస్యలే చిన్న కుమారుడు. అంతా బాధే తండ్రికి. కానీ మారు మనసు పొంది వచ్చిన తర్వాత తండ్రికి చాలా సంతోషం వేసింది. ఈరోజు ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పండగ చేసుకుంటే బాగుంటుందండి. దేవుడు ఎప్పుడు పండగ చేసుకుంటాడు? మనం మారు మనసు పొందితే దేవుడు పండగ చేసుకుంటాడు. మారు మనసు పొందకుండా మనం చేసే పండగలు, వేసుకునే బట్టలు, కొట్టుకునే రంగులు ఇంటికి అంత దండగే. ఓకే, చివరి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మనలో ఎలాంటి వారుగా మనం ఉండకూడదో, ఎలాంటి వారుగా మనం ఉండాలో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు 2 దొంగలు యేసు ప్రభుతో పాటు సిలువైబడ్డారు. అవునా? వారిలో ఒకడు దొంగ. కానీ ఆ దొంగ ఆ రోజు మారిపోయాడండి. ఒక దొంగ మారు మనసు పొందింది. సమరయ స్త్రీ 6 మందితో వ్యభిచారం చేస్తుంది. 5 మంది పెనిమిట్టులు ఉన్న ఇంకొక 6 వ్యక్తి పెనిమిటి కాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సమరయ స్త్రీ, వ్యభిచారం చేసినటువంటి ఒక సమరయ స్త్రీ మారిపోయిందండి. ఇంకా పాపాత్మురాలైనటువంటి ఒక వ్యభిచార స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలను కన్నీటితో కడిగినటువంటి వ్యభిచార స్త్రీ కూడా, పాపాత్మురాలైన స్త్రీ కూడా మారిపోయిందండి. ఇంకా చెబితే జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య యేసు ప్రభువును కలిసిన తర్వాత తాను ఎక్కడెక్కడైతే మోసం చేసి సంపాదించాడో, లోభి అయిన ఈ జక్కయ్య ఆ లోభత్వాన్ని, ఆ పాపాన్ని మొత్తం పోగొట్టుకున్నాడండి. అంటే స్వార్థాన్ని, ధన ఆశను పోగొట్టుకొని మారిపోయిన జక్కని మనం చూస్తాం. ఇంకా అపోస్తులైన పౌలుని కానీ మనం చూస్తే, నరహంతకుడు అపోస్తులైన పౌలు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళందరినీ కూడా చంపేవాడు, జైల్లో వేసేవాడు. అలాంటి నరహంతకుడైన పౌలు మారిపోయాడండి. ఇంకో వ్యక్తిని చూస్తే, ప్రేమ దేవుడులారా, బైబిల్లో మోషే కూడా నరహంతకుడే. మోషే కూడా చంపిన వాడి. ఈ మోషే కూడా యేసు ప్రభు కోసం శ్రమను అనుభవించినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ నేను ఎందుకు మీకు చెప్పానంటే దొంగ తన దొంగతనం మానేసి మారిపోయాడు. వ్యభిచారి తన వ్యభిచారం మానేసి మారిపోయింది. ధనాశపరుడు తన ధనాశను విడిచేసి మారిపోయాడు. నరహంతకుడైన పౌలు మారిపోయాడు. ఓకే, ఒక దొంగ మారగా, ఒక వ్యభిచారి మారగా, ఒక ధనాశపరుడు మారగా, ఒక నరహంతకుడు మారగా, నీలో ఏ పాపం, నువ్వు ఎంత ఘోరమైన వాడవని, ఎంత ఘోరమైన దానవని ఇంకా మారలేదు. అంటే నీలో ఉన్నది దొంగతనం కంటే పెద్ద పాపమా? వ్యభిచారం కంటే పెద్ద పాపమా? నరహత్య కంటే పెద్ద పాపమా? ధనాశ కంటే పెద్ద పాపమా? అవునండి. దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, వీళ్ళందరూ మారిపోయారు. వీళ్ళందరికంటే పెద్ద పాపం ఏంటో తెలుసా? మాట వినకపోవడమే. చర్చికి రాయ్యా అంటే వింటావా? ప్రార్థన చేయమంటే వింటావా?
బైబిల్ చదవమంటే వింటావా? నీతిగా బ్రతకమంటే వింటావా? దొంగతనం పెద్దది కాదు, మానేశాడు. దొంగ మారిపోయాడు, వినేవాడుగా ఉన్నాడు. సమరయ స్త్రీ వినేదిగా ఉంది, చక్కగా వినేవాడుగా తయారైపోయాడు. వీళ్ళందరూ కూడా మాట వినడానికి సిద్ధపడ్డారు. కాబట్టి దొంగలు మారారు, వ్యభిచారులు మారారు. కానీ ఎవడు మారడంటే సాతాను మారడండి. ఎందుకంటే వాడు మాట వినడు. సాతాను ఎప్పటికీ మారడు, ఎందుకంటే వాడు మాట వినడు. కాబట్టి మన జీవితంలో మాట వినకపోవడమే 2025 సంవత్సరంలో కానీ ఉంటే ఆ జీవితం అలాగే ఉంటది. 2026లోకి దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ప్రేమ దేవుడు బిడ్డ, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఈ 2026 సంవత్సరంలోనైనా ఒక జక్కయ్యలాగా మారుతావా? నీకు ధనాశ ఉంటే ఒక సమరయ స్త్రీలాగా మారుతావా? ఒక సిలువలో దొంగలాగా మారుతావా? ఒక నరహంతకుడైన పౌలులాగా మారుతావా? ఆలోచించండి. అంతంత పెద్ద పాపాలే విడిచిపెట్టేసి మారిపోయాడండి. కాబట్టి ఈరోజు మనం దేవుడిచ్చిన ఈ కాలాన్ని, ఆయుష్ కాలాన్ని ఆయన కొరకుగానే మనం బతకగలిగితే, ఆయన చెప్పినట్టుగానే బతకగలిగితే దేవుడు పరలోకంలో పండగ చేసుకుంటాడండి. దేవుడికి పండగ చేపిస్తారా? ఇక్కడ మీరు పండగ చేసుకుంటారా? నన్ను కన్నా తండ్రి యేసయ్య నీ కోసం నా కోసం రక్తం కార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడండి ఆయన ఈ లోకానికి? నీ కోసం నా కోసమే కదా. ఆయనకి ఎవరున్నారండి ఈ లోకంలో? నిన్ను నన్ను చూసే కదా ఆయన వచ్చింది. నిన్ను నన్ను కాపాడుకోవాలని కదా ఆయనకు ఈ లోకానికి వచ్చింది. ఎందుకు వచ్చాడండి? మన తండ్రి కాబట్టి అండి. ఎందుకు వచ్చాడండి? ఆయన కడుపులో రగులుతుంది కాబట్టి అండి. ఎందుకు వచ్చాడండి? రేపు తీర్పు సింహాసనంలో మనం అడుగుతాం, నాన్న నన్ను నరకానికి పంపించొద్దంటే ఆయన ఏం చెప్పాలి? పాపం చేసిన వాళ్ళు నన్ను నరకానికి పంపించొద్దంటే ఆయన ఏం చెప్పాలి? ఆయన న్యాయాధిపతి అండి, మాట తప్పడండి. అందుకే మనం బతుకుండగానే 2026లో ఆయన బతుకులాడుతున్నాడు. బిడ్డా, దొంగను చూడరా, మారిపోయాడురా. పౌలుని చూడరా, నరహంతకుడు మారిపోయాడురా. సమరయ స్త్రీ వ్యభిచారురా, మారిపోయిందిరా. నువ్వు ఇంకా మారవా? నువ్వు అంతకంటే పెద్ద పాపం చేస్తున్నావా? కాదు కదా. కాబట్టి మారు మనసు పొందిన వారమై ఈ 2026 సంవత్సరం దేవుడు పండగ చేసుకునేవారుగా చేద్దాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది కాక.